తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 6 దాటితే ఇళ్లల్లోకి పరుగులు తీస్తున్నారు పల్లె ప్రజలు. సిటీలో కూడా చలి తీవ్రత ఘోరంగా పెరిగింది. ఉదయం ఆఫీసులకు వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణ సమయంలో వాహనదారులు చలికి వణికిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో వణుకు పుట్టించే వార్త చెప్పింది. రాబోయే 3-4 రోజుల్లో చలి మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ ను ప్రకటించింది. రాబోయే రోజుల్లో రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ముఖ్యంగా రాష్ట్రంలోని మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని హెచ్చరించింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. మంగళవారం రాత్రి కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ వద్ద అత్యల్పంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ మార్పుల కారణంగా చలి పెరగడంతో రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. చలి కారణంగా వైరస్లు సులభంగా వ్యాపించవచ్చని చెబుతూ ప్రజలు వెచ్చని దుస్తులు ధరించడం, రాత్రివేళ బయట తిరగకపోవడం, వేడి పానీయాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.